सिद्धिविनायकम् वन्दे बुद्धिप्रदायकम् नटराजसुतं वन्दे वन्दे तं विघ्ननायकम्। పూసే మా తోటలోన రాగాలు పాడే మా ఇంటినా శృతే చేసుకొని సంసార వీణ గతై సాగిపోని ఆలపన వసంతాలు
వసంతాలు పూసే మా తోటలోన రాగాలు పాడే మా ఇంటి మైనా వసంతాలు పూసే మా తోటలోన రాగాలు పాడే మా ఇంటి మైనా వసంతాలు పూసే మా తోటలోన రాగాలు పాడే మా ఇంటి మైనా
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే తాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని పీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచు ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలిగుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం, నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుసారే కన్నీరే ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న
అందాల హరివి మా బొమ్మరి నవ్వులు పూచేటి ఓ పొదరి ఆడంబరాలంటే అసలేమి తెలియని మా ఇంటి మహాలక్ష్మిని సంసారమే తనకు ప్రాణంగా దలిచేటి మా మంచి గృహలక్ష్మిని భార్యాభర్తలు పొదుపుగా ఉంటే సంపదలు పెరిగేనయ్యా ఐకమత్యముతో అందరూ ఉంటే ఏ లోటు రాబోదయ్యా ఆ ఇంత స్వర్గమే వెలిచేనయ్యా అందాల హరివిల్లు మా బొమ్మరి నవ్వులు పూచేటి ఓ సోదరిల్లు కోడల్ని కూతురిగా చూసేటి నీ వంటి తల్లికే కొడుకునమ్మా అత్తనే అమ్మగా కొలిచేటి తన వంటి భార్యకే భర్తనమ్మా అత్త కోడలు ప్రేమగా మెలిగే ఇంటికే రాజునమ్మా మా ముద్దు బిడ్డలకు తండ్రినమ్మా అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు నవ్వులు పూచేటి ఓ పొదరిల్లు అన్న తమ్ములు కలిసి ఉండాలిరా తల్లి తండ్రుల పేరు నిలపాలిరా కలిసి మెలిసి ఉంటేనే బలముందిరా కష్టించి పని చేస్తే ఫలముందిరా కష్టించి పని చేస్తే ఫలముందిరా అందాల హరివి మా బొమ్మరి నవ్వులు పూచేటి ఓ పొదరిల్లు నా కంటి పాపలు మా పిల్లలు మా ఇంటి మహారాజు నా దేవుడు లా 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 లా. లా 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 లా. లా 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 లా.
జానకి నిదురించని ఊర్మిళ తోడి కోడళ్ళుగా నిన్ను చక్కదిద్దగా ప్రేమకు రామలక్ష్మణులుగా కొండంత అన్నలు అండగా ఉండగా ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లే బృందావనం మా ఇల్లే బృందావనం ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం వయసులో చిన్నైన మనసులో పెద్దగా తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా వయసులో చిన్నైన మనసులో పెద్దగా తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా గోకులాల వెలిసాడు గోపాలకృష్ణుడు మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లే బృందావనం మా ఇల్లే బృందావనం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం గృహమే మాకు అమ్మ మల్లె కొమ్మ స్వర్గసీమ ఇల్లు కన్న తల్లి మాకు రెండు కన్నులమ్మ తిరిమల్లి చెల్లి సిగ్గెందుకో పరివిల్లు ఇంటికి ముగ్గందుకే ముక్కోటి దేవుళ్ళు ముంగేట వెలసే గృహమే మాకు అమ్మ మల్లె కొమ్మ స్వర్గసీమ ఇల్లు కన్న తల్లి మాకు రెండు కన్నులమ్మ కన్న తల్లి లాలనతో కనులు మూత పడుతుంది స్వప్న కాంతి రేఖలతో వేగు చుక్క పుడుతుంది ఏ తుఫానులొస్తున్నా చెక్కు చెదరది ఇల్లు ఏ నిరాశ నీడలకి
లోటులేని పొదరిల్లు ప్రేమ అన్నదే మా పునాదిగా కట్టుకున్న ఇల్లే మా ప్రాణం మాకు అమ్మ మల్లి కొమ్మ స్వర్గసీమ ఇల్లు కన్న తల్లి మాకు రెండు కన్నులమ్మ విలువని మరచి పాడుపడ్డ లోకంలో ప్రేమ శిఖరమై వెలిగే ఇంటి పేరు అనురాగం అమ్మకున్న ఆనందం అన్నదమ్ములను బంధం రామలక్ష్మణుల కన్నా గాఢమైనది బంధం ప్రాణమైన ఇస్తాము పరుగు నిలుపుకుంటాము అమ్మ మీద శపథం చేస్తున్నా మాకు అమ్మ మల్లె కొమ్మ స్వర్గసీమ ఇల్లు కన్న తల్లి మాకు రెండు కన్నులమ్మ తిరిమల్లి చెల్లి సిగ్గెల్దుకో హరివిల్లు ఇంటికి ముగ్గల్దుకే ముక్కోటి దేవుళ్ళు ముంచెట వెలసే గృహమే మాకు అమ్మ మల్లె కొమ్మ స్వర్గసీమ ఇల్లు కన్న
సమర్పయామి అమ్మా గవర్నమెంట్ सिद्ध लक्ष्मी मोक्षलक्ष्मी जय लक्ष्मी सरस्वती ई गुरुवटे महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे गौलास्त्र भयंकरी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते श्वेतांबर हरे देवी नानालंकार भूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते श्री महाकाली महासरस्वती महालक्ष्मी नमः सूर्यास्ते सम्प्राप्ते सूर्य पूजां कारयेतु सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मविडुपशान्ते ओम माइक पर चंद्रास्ते सम्प्राप्ते चंद्र पूजां कारयेतु आ कुरुकुल चक्रव्याल अन्निटिके पूर्वा चंद्र ध्यानं प्रवक्ष्यामि मनःविडुपशान्ते ओम कुजास्ते सम्प्राप्ते कुज पूजां कारयेतु कुज ध्यानं प्रवक्ष्यामि रोगविडुपशान्ते ओम बुधास्ते सम्प्राप्ते बुध पूजां कारयेतु बुध ध्यानं प्रवक्ष्यामि बुद्धिविडुपशान्ते ओम गुरुवास्ते सम्प्राप्ते गुरु पूजां कारयेतु गुरु ध्यानं प्रवक्ष्यामि पत्नी विडुपशान्ते शन्यास्ते सम्प्राप्ते शनि पूजां कारयेतु शनि ध्यानं प्रवक्ष्यामि प्राण विडुपशान्ते अग्नि नमस्कार्यं राहुस्ते सम्प्राप्ते राहु पूजां कारयेतु राहु ध्यानं प्रवक्ष्यामि तिथि विडुपशान्ते केत्वास्ते सम्प्राप्ते केतु पूजां कारयेतु केतु ध्यानं प्रवक्ष्यामि ज्ञान विडुपशान्ते आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः ब्रह्ममुरारिष्टि प्रान्तकारिः भानुस्त्रिशि भूमिसुतो बुधश्च गुरु शुक्र शनि केतवः सर्वे ग्रहाः शांतिकरा भवन्तु अक्षित इत्युक्तोनि 50 फोटो के नमस्कार చేయండి शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं जगदं शुभांगं लक्ष्मीकान्तं करुणैकं देवहृदयानुगम्यं वासुदेवाय शुद्धज्ञान स्वरूपिणे आप्याज स्वसमेतते विश्वतस्वमूर्तियं भवावाज संगधे भयसास्तवयामि ओम दधिक्रामणोकार्षं जिष्णो रक्षस्य वाजिनः सर्वभिनो मुखागत्प्रण आयुगुं सितारजतो संतोषधीः मधुनत्तमुतोल्पार्दहुमजः रमा सहित सत्यनारायण स्वामी व्रत पूजा समये मम गृहे अखंड श्रीलक्ष्मी प्राप्त्यर्थं मनोवांछ फल सिद्ध्यर्थं नारिकेल मनोरथ स्नानं समर्पयामि या परि गडिवडुरे या पनिर्याभरात् या पनिर्याभरात् बृहस्पति प्रसूदास्थानो मुञ्चन्त्वं वसः नारिकेल फलोदकेन स्नपयामि ओम शिवस्कंदाय नमः ओम अग्राधाराय नमः ओम सर्वोत्तमाय नमः ओम त्रिविक्रमाय नमः ओम चतुर्भुजाय नमः अष्टोत्तरजनामूलपुष्पाक्षरपूजां समर्पयामि ओम भगवाय नमः द्वितीय समस्त मंगलाय भवन्तु नारायण स्वामी व्रतगत प्रमोध्याय प्रारंभः नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जीवमुदीरयेत् एकदा नैमिषारण्ये అదే స్వర్గాలయ పప్ప సూతం సర్వే సూతం వచ్చింది భూలోకంలో ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు భగవంతుని అవతారంగా సత్యనారాయణ స్వామికి అనేక విధాలుగా ప్రార్థన చేస్తే నవమాసాలు మోసేంత వరకు శిశువు గట్టయితే జనం జరగదో అట్లనే నేను కూడా అవసరం వచ్చినప్పుడు అవతారం ఏమైందయ్యా అంటే ఒకసారి అరణ్యంలో దట్టమైన అరణ్యం ఉంది అక్కడ ఏమిటి అరణ్యం కప్ప పాము రెండు కూడా కలిసి ఉంటాయి పెద్ద పులి ఉన్న తర్వాత ఆవు ఒక దిక్కే కలిసి ఉంటాయి అంటే కోపతాంశాలు లేదు అటువంటి యొక్క ఒకళ్ళ ముఖం ఒకరికే పగలు కనబడదు అటువంటి ఒక దాంట్లో ఒక జ్యోతి ఒక వెలుతురు వచ్చేసిందట ఆ వెలుతురు వస్తుంటే ఆ అరణ్యం అంతా వెలుతురుమయమైపోయింది అక్కడ కూతురుని గురువు గారు పదాలు కొట్టుకుని ఉన్నతమైన ఆసనం ఏర్పరిచి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజ చేశారట వాళ్ళ పూజా కార్యక్రమాన్ని మెచ్చిన వాడై ఆ కూతురుని గురువు గారు
ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడైతే ఆ విధంగా ఆ హస్తలం దర్శనంగా సంతోషపడినవాడై వాళ్లకు తపస్సు చేసే విధానాన్ని నేర్పారు. శరీరం పైన పాముల పుట్టలు పెట్టబడి కూడా ఏమాత్రం చరించడం లేదు. ఏకాగ్ర చిత్తంతో ఆ విధంగా దేవుని యొక్క పూజ చేస్తున్నారు, యజ్ఞాది గతులు చేస్తున్నారు, పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు. అప్పుడు ఆ భగవంతుడు చాలా సంతోషించాడు. ఇప్పుడు నా అవతారం ఎత్తవలసి వచ్చింది అని ఆ సూత్రుల వారు ఏం చెప్తున్నారయ్యా? ఆ విష్ణువు చూద్దాం పౌరాణిక చిత్రాలు. ఆ నారద మహర్షి ఆకాశంలో, మరి ఆకాశంలో ఎంత చెట్టేస్తా ఉంది అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తున్నాడు. ఓం నమో నారాయణ. ఎప్పుడు నారాయణ అని మన భూలోక ప్రాంతం వచ్చాడు. భూలోక ప్రాంతం వస్తుంటే మనమంతా అప్పుడే పుట్టినాం. ఏం చేస్తున్నాం అంటే మధ్యలోకే జన సర్వే నానా క్లేశమన్వితా. ఎక్కడ చూసినా కూడా బావిలోని గొప్పలాగా ఈ బండి వీళ్ళకు మార్గాన్ని కలగాలి. ఒక తల్లిదండ్రి ఎట్లయితే తన పిల్లల గురించి పాటుపడతారో నేను కూడా భగవద్భక్తుల గురించి పాటుపడతానని చెప్పి ఆ వైకుంఠంలో ఎందుకయ్యా మానవం అంటే మానవ జన్మ ఎందుకు శ్రేష్టం అని ఆ విధంగా విచారం చేస్తుంటే సరే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఊరు పాలు తాగుతున్నాయా, మరి అవేలేంది మానవులు ఇతరులకు ఉపకారం చేయాలి. కాబట్టి మీరు చెప్పినట్టుంటే నేను ఏదైనా పూజా కార్యక్రమాలు చెప్పినట్టే లోకంలో ప్రజలు చేయాలి అంటే ప్రథమస్తి మహాపుణ్యం స్వర్గమత్యే దుర్లభం అవస్నేహ మయా ప్రకాశించిన ఎన్నో వ్రతాలు చెప్పబడ్డాయి. కానీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అనంత ఫలప్రదమైంది. ఇది ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే మన దీపావళి వస్తే మళ్ళీ సంవత్సరం కావాలి. దీపావళి చేసుకున్న వాళ్ళు మళ్ళీ సంవత్సరం కావాలి. కాబట్టి ఇది ఏకాదశ్యాం పుణ్యమ. దొరికిన వాళ్ళు దంచి బియ్యం అంతా దంపడైపోయింది. అంత మిషన్ యుగం వచ్చింది. విధులు వేస్తేనే కరెంటు, విధులు వేస్తేనే కంప్యూటర్ యుగం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఫలితం ఎటువంటిది అంటే మానవుని యొక్క కోరికలు ఎట్లా ఉంది? ₹1 మాత్రం ఖర్చు కావాలి, ₹1,00,000 లాటరీ టికెట్ రావాలి. ఇప్పుడు లాటరీ నడుస్తున్నాయి. కానీ అంటే కొండంత దేవుని కొండంత పచ్చి 5 నిమిషాలు కూర్చొని 10 నిమిషాలు కూర్చొని భగవంతుని ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించాలి. సూక్ష్మ మోక్షం అంటే ఒక దారానికి పాటు 2 కోరికలు. మొదటి పెళ్లి, రెండవ సంతానం. ఎవరైతే పెళ్లి కాని తల్లిదండ్రులు అమ్మాయి యొక్క పెళ్లి గురించి వ్రతం చేసి అమ్మాయిని కూర్చోబెట్టి వ్రతం చేస్తారో వాళ్ళకు ఆ బిడ్డ యొక్క పెళ్లి ఇచ్చే అవుతుంది, లేదా కుమారుడు పెళ్లి ఇచ్చే అవుతుంది. సంతానం గురించి చేసినట్టుంటే సంతానం దేవతల ప్రభువ నేను వ్రతం చేస్తున్నాను కాబట్టి నాకు అటువంటి ఒక శక్తిని ప్రసాదించుకొని ఆ విధంగా కంకణం కట్టుకోవాలి. దాని తర్వాత కలిసిపోయేస్తున్నా ఏమిటి గంగే చెమునే చేయవ. నేను కృష్ణా గోదావరి నది వెళ్లకుండా కూడా ఆ చెంబు మీద చేపట్టి కృష్ణా గోదావరిని తలుచుకోమన్నా ఆ రూపంలో భగవంతుడు ప్రార్థించాలి. పెద్దవరిన తర్వాత మహాత్ములు ఆత్మగా ఉన్న పరమాత్మను పెట్టుకున్నారు. మన క్రమక్రమంగా ఆ సాధన చేస్తుంటే భగవంతుడు మన ఆత్మనే ఉంటాడు. కాబట్టి శబరికి సరే కిరాతని శబల్లాగా తిరిగిస్తే తింటాడు. భగవంతుని యొక్క రూపం ఉండాలి. ఆ రూపం ద్వారా దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాదన. ఈ దేవాలయ దర్శనం చేసుకోవడం, దేహమే దేవాలయం, అందులో ఉన్న కాంతియం అనే యొక్క తేజస్సు, అందుకొరికే దేవాలయాలు పెట్టారు. ప్రతిది కూడా మన ప్రాచీన సంస్కృతి వాళ్ళు పెట్టారు. కథం వా స్వనద్యాస్తు పచ్చేత్యావతమోత్తమం. ఎవరైతే కథ వింటారో చేయశక్తి వాళ్ళు కనీసం తీర్థప్రసాదం తీసుకుంటారో కోరిన కోరికలే కాకుండా మోక్షం కూడా లభిస్తుంది అంటున్నాడు. సత్య నశ్యంతి పాపాని సత్యదేవ ప్రసాదత. సత్యదేవుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ వ్రతం చేసిన వాళ్ళు కనీసం తీర్థప్రసాదం తీసుకున్న వాళ్ళు మోక్ష మార్గం లభిస్తుంది. అందువరకు ప్రతి శుక్రవారం ప్రతి శనివారం మనం ఎవరో మన డాక్టర్ చెప్తున్నారు ప్రతిరోజు బాగా వాకింగ్ చేయమని. ఆనాటి మహర్షులు దేవాలయం వెళ్ళి ప్రయత్నాలు చేయమన్నారు. అది చెప్తే శరీరం అనేది కార్యక్రమం. కాబట్టి ఈ తీర్థప్రసాదం తీసుకున్నప్పుడు కూడా చేసిన వాళ్ళ యొక్క పాపాన్ని పటాపంచం చేసి మోక్షాన్ని అనుభవించాం. పంచమోధ్యాయ హరే నమః. సత్యనారాయణ స్వామి భగవానికి జై. ముఖ్యం అది ఉంటుందా?
మొత్తం తీసుకుంటాను పొట్టు పక్కన పొట్టు తీసి పట్టారు రాకుండా మాకు సాధించుకుంటాం నీళ్ళు నీళ్ళు ఇక్కడ ఉత్పన్నం भक्ष्यभोजिंगलेशोष्यं पाणिवेश इदं पुराणैवेद्यमया दत्तञ्जनार्दन रमासुत्राभ्यो नमः सपादरम्भः प्रणैवेद्यं ददामि ॐ प्रथमाय नमः ॐ द्वितीयाय नमः ॐ तृतीयाय नमः ॐ चतुर्थाय नमः ॐ पञ्चमाय नमः नैवेद्यं ददामि पूर्वापुषं ददामि आर्बिटल मंगलाति ఆడబిడ్డలు కడపు ఎంత కూర్చుంటాం దాని మూమెంట్ లాంటి మనరమ్మ
హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటల కాలని హాయే ఒక పాటగా మారిన మాయే అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా నిండు గుండె గుమ్మల్లో తోరణంగా నేనున్నా నీ వైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది ఆగలేని వేగంలో ఆషాడుగు వేసింది జతగా నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది రెప్ప చాటు లోకంలో కలల కోన కదిలింది మనసంతా హాయిని మోసి నీ కోసం ప్రేమను దాచి రాగాలే రాసులు పోసి ఈ గీతం కానుక చేసి శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే
ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సొగులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీకోటి ఆహా చాలు నీకోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల ఘాటపు గుబ్బలు కదలగా కొరికేవు మాటల చేకల మరదల వేసరి చూపులు విసురుతూ ముచ్చేవు వాటపు వలపుల వరదల చీటికి మాటికి చలకేవు చీటికి మాటికి చలకేవు మట్టి బూటకాలు మాని పోలే బావా చాలి చాలు నీకోటి ఆహా చాలు నీకోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సొగులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీకోటి ఆహా చాలు నీకోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల కన్నుల గంటపు కట్టలు నిలికేవు నాయద తాకున మరదల ఆడని పాటల పైటలు సైదేవు పల్లవి పదముల తరువులా కంటికి వంటికి కలిపేవు కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొండి నీరాలన్న పోలోవా ఆహా పాడుకు పాట జంట పాడుకున్న పాట జాగిపోదోట ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సొగులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీకోటి ఆహా చాలు నీకోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనంది ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది
లేత వంకాయలతో వేపుడు చేసేదా మబద దని మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటో వండి పెడితే మీరు అన్నమట్ట వదిలేసి ఒట్టి కూర తింటారు ఒక్కటా రెండా మరి వంకాయ లీలలు తెలియక తెలుపక తరమా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి ఆ శ్వాసలో చేరి హల్లు అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ తొలిసారి నిన్ను చూసి మనసాగక పిలిచాను చిలకమ్మ మెల్లమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికాను స్నేహంగా చెలిమన్న వల వేసి నరులాగగా చేరాను నీ నీడ కలకల్లగా గిలిగింత కలిగేలా తొలి వల కంటి తెలిసేలా అనుకును కన్న మాటే నన్ను చేరక తిరిగాను తెలుసా నీ దోచక మేఘాలే తాకింది హాయ్ హైలసా నవరాగంలో నవ్వింది మోనాలిసా తొలి పొద్దు వెలుగంత చురునీరుగా నిలువెల్ల పులకింత చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది ఇంత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదు కలయేదు మరిపించగా పగలేదు రేదు రెండు కలిశాయి నీ చెంత దానంతు ఏదో చూస్తే సరి మేఘాలే తాకింది హాయ్ హైలసా నవరాగంలో నవ్వింది మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిశ అది నా శ్వాసలో చేరి హల్లు
పడితే ఆ కొండకు నా